హాయ్ అండి. ఇక నేను చికెన్ పకోడీ చేస్తున్నా. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కారం వేసానండి. తగినంత సాల్ట్ మన రుచికి. ఒక స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, ఇక కొద్దిగా ధనియాల పొడి, దాంట్లోనే గరం మసాలా కూడా యాడ్ చేసిన. వేసి ఇది మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఇలా నిమ్మరసం పిండుకుంటే పిండుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా మనం పకోడీ చేసిన తర్వాత అయినా పిండుకోవచ్చు. మనకు ఇది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ నేను వాటర్ వేస్తున్నా. కొంచెం వాటర్ కొద్దిగా ఇట్లా కొంచెం పట్టుకుంటుంది. వాటర్ అయితే పట్టుకుంటుంది. చూడండి, ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కి వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ పీసెస్లో వేస్తాను ఒక్కొక్కటి. ఇలా వేసుకోవాలి. చూడండి, చూసారా? ఇలా కావాలి. మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు, వేగేంత వరకు వేసుకోవాలి. ఇవి చేసుకోవాలి. చూడండి, వేగిపోయాయి. తీస్తున్నాను. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఉంటుంది కదా, అది కూడా అలానే వేసుకోవాలండి.
ఇది కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పకోడీ రెడీ. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని, పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని నంచు పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తినండి ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్పుదామనుకుంటున్నా ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఉద్యోగాలు కానీ, జాబులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ, మళ్ళీ ఏదైనా బాధలు ఉన్నా సరే నేను ఒక నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు వాళ్ళకు కాంటాక్ట్ చేసి మీది ఏదైనా ఉంటే ఆ గురువుగారికి సంప్రదించండి. ఆయన అన్ని పరిహారాలు చేస్తాడు, డబ్బులు మాత్రం ఏం తీసుకోడు. ఏదైనా ఉంటే ఆ గురుగారే పూజలు చేస్తాడు. ఆయన మాత్రం జై సాయిరామ్ అని అంటాడు. మీరు కూడా అదే చేయండి గురుగారు. మీకు కావాలనుకున్న వాళ్ళు మా కామెంట్ పెట్టండి, నేను ఇస్తాను మీకు ఆ నెంబరు.